సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత అమరావతి రైతులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతున్నారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. 5 ఇటు రండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అమరావతి రాజధాని 5 సంవత్సరాల విధ్వంసం నుంచి వికాసం వైపు మరికొద్ది గంటల్లోనే అడుగులు పడబోతున్నాయి. అమరావతి రాజధాని నగర నిర్మాణం పునః శంకుస్థాపన కార్యక్రమానికి భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు రేపు మే నెల 2వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఈ ప్రాంతానికి వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి రైతులందరూ కూడా ఆనందోత్సాహాలన్నీ కూడా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కూడా 3 రాజధానుల పేరుతోటి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని మరి రాజధాని నగర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి నిర్మాణాలన్నీ కూడా అడ్డుకొని 3 రాజధానుల పేరుతో అమరావతిని విధ్వంసం చేయాలి, విచ్ఛిన్నం చేయాలని చెప్పి 5 సంవత్సరాలు కూడా కుట్రపూరితంగా వ్యవహరించి ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితిని, ఈ రాష్ట్రానికి దిక్కులేని పరిస్థితిని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కంప చెట్లు, ముళ్ళ చెట్లు అన్నీ కూడా తొలగించి మరి అప్పటికి మరి నిర్మాణంలో మొత్తం ఆగిపోయినటువంటి ఆ పనులన్నీ కూడా ఆ నిర్మాణ సంస్థలు గుత్తేదారులందరూ కూడా పిలిపించి మరి వాళ్ళు ఎంతవరకు చేశారో వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సినటువంటి అమౌంట్లు మొత్తం కూడా క్లియర్ చేసి నిధులన్నీ కూడా ఇచ్చేసి వారు మళ్ళీ స్వచ్ఛందంగా, ఎందుకంటే మరి 5 సంవత్సరాలు మరి గ్యాప్ తర్వాత మరి నిర్మాణ పనులన్నీ కూడా వ్యయం కూడా పెరిగింది కాబట్టి వారందరూ కూడా ఆ కాంట్రాక్టులన్నీ కూడా స్వచ్ఛందంగా రద్దు చేసుకొని మళ్ళీ కాంట్రాక్ట్ సంస్థలను పిలిచి మళ్ళీ టెండర్లు మళ్ళీ పిలవటం జరిగింది. దాదాపుగా 90 రకాల పనులకి 1,00,000 కోట్ల రూపాయల నిధులతోటి మరి అన్నీ కూడా టెండర్లు పిలవటం జరిగింది. ఇవన్నీ కూడా 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో మరి గ్రేస్ పీరియడ్ ఒక 6 ఏళ్ళు మొత్తం 3 సంవత్సరాల కాలంలోనే ఈ పనులన్నీ కూడా నిర్మాణ పనులన్నీ కూడా మరి మొత్తం పూర్తి అవ్వాలని చెప్పి వారిని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులందరితో సమావేశం ఏర్పాటు చేసి అమరావతి రాజధాని ఏ విధంగా అభివృద్ధి జరగబోతుందో, ఏ విధంగా డెవలప్మెంట్ జరగబోతుందో, డెవలప్మెంట్లో మరి రైతులందరూ కూడా పాల్గొని రైతుల సహకారం కూడా దాంట్లో ఉండాలి, అభివృద్ధిలో మీరు అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి వారు కోరటం. అదేవిధంగా రైతుల అభిప్రాయాలు, రైతుల సలహాలు, రైతుల సూచనలు అన్నీ కూడా వారు రైతుల సూచనలన్నీ కూడా తీసుకొని ఏ విధంగా ముందుకెళ్లాలో, ఏ విధంగా అమరావతి అభివృద్ధి చెందుతుందో అవన్నీ కూడా మాకు వివరించడం జరిగింది. అదేవిధంగా అమరావతి రాజధాని నగర నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా రైతులందరూ దానికి కట్టుబడి ఉండాలని, దానివల్ల రైతులకి ప్రయోజనం జరుగుతుందని చెప్పి వారందరూ తెలిపారు. రైతులందరూ కూడా ఏకగ్రీవంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశించినా రైతులందరూ కూడా తూచే తప్పకుండా ఆయన ఆదేశాలను పాటించడానికి ఆయన తీసుకున్నటువంటి